హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి హెల్తీ రెసిపీ చూపిచ్చేస్తాను మీ అందరికీ. కావాల్సిన పదార్థాలు అదిగోండి చూసేసేయండి. కావాల్సినవి పావు కేజీ క్యారెటు, 2 గుడ్లు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు. ఇంక అంతేనండి. ఏమీ అవసరం లేదు. సింపుల్‌గా చిటికలో చేసేసి పిల్లల లంచ్ బాక్స్‌లో కట్టేసేయండి. లేదా కూర వద్దు అనని మారం చేసే పిల్లలకి 5 మినిట్స్‌లో ఇలా చేసి పెట్టేయండి. ఫుల్‌గా తినేస్తారు. రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. చూసేద్దామా తయారీ విధానం? ముందుగా కడాయి పెట్టుకొని పొయ్యి మీద రుచికి సరిపడా ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు లైట్‌గా వేగనిచ్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ తాలింపులో వేసేద్దాం. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దాం. ఉల్లిపాయ బంగారు రంగులోకొస్తే చాలా బావుంటుంది రుచి. ఇలా మగ్గిపోయింది కదండీ! తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా! పావు కేజీ క్యారెట్‌లను తురుము పెట్టుకున్నాము. ఇలా క్యారెట్ తురుమంతా అలా కడాయిలో సర్దుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే మగ్గాలి కదా! త్వరగా మగ్గాలంటే ఉప్పు, పసుపు వెంటనే వేసేసేయాలి. వేసుకున్న తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బలు ముందు చూయించాను కదా! ఆ రెబ్బలు మొత్తం ఇలా తుంచేసి అలా కరివేపాకు దూసి కూరలో వేసేస్తాను. చాలా ఫ్రెష్‌గా ఉంది కదా! నాకు కరివేపాకంటే చాలా ఇష్టం. మీలో ఎవరికేమి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. మీడియం సిమ్‌లో పెట్టేసి. వదిలేస్తే చక్కగా మగ్గిపోతుంది. మూతేసాను కదా! చక్కగా మగ్గిపోయింది 5 మినిట్స్‌కి. చూడండి ఎలా మగ్గిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసేద్దాం. కారం ఎంతో పట్టదండి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే కారం సరిపోతుంది. నేను మషాలాలు ఏమీ వేయననమాట. ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. మషాలాలు ఏమి వేయను. అలా కారం మగ్గిపోతుంది. ఆహ్, చూడండి కారం వేస్తే కొంచెం రంగు మారింది కదా! క్యారెట్టే ఎర్రగా ఉంటుంది. దానికి తోడు కారం వేస్తే ఇంకా రంగు మారింది. 2 గుడ్లు అలా కొట్టిపోసేసి మూతేసి ఒక్క అర నిమిషం అలా వదిలేస్తాను. వెంటనే కలపకూడదు. గుడ్డు వేసిన వెంటనే అలా మూతేసి వదిలేసిన తర్వాత ఇప్పుడు కలిపితే చూడండి చక్కగా గుడ్డు కనిపిస్తుంది. క్యారెట్టు తురుము కనిపిస్తుంది. చాలా మంచి కమ్మటి వాసనొస్తుంది. కొంచెం దాల్చిన చెక్క పొడి వేస్తానండి. ఎందుకంటే క్యారెట్ కొంచెం తియ్యగా ఉంటుంది గదా! ఆ తీపిదనం తెలియకుండా కొంచెం దాల్చిన చెక్క పొడి, మషాలాలు ఏమి ఎయట్లేదండోయ్! వేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసాను. చూడండి కూర ఎంత బాగా వచ్చిందో. వేడి వేడిగా అన్నం పెట్టుకొని తింటే ఎంత బావుంటుందో. ఇలా చపాతీకి కానీ, వేడి వేడి వైట్ రైస్‌కి కానీ చాలా బావుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ట్రై చేసి చూడండబ్బా! రెసిపీ ఎలా ఉందో. థ్యాంక్ యూ.